కాకిని కాలజ్ఞాని అంటారు. కాకి నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. కాకి ఏ పని మొదలుపెట్టినా పూర్తయ్యే వరకు ఊరుకోదు. కాకి అంత తేలిగ్గా ఎవ్వరినీ నమ్మదు. తన తోటి పక్షులను కూడా దానివలన మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాకి శనీశ్వరుని వాహనము. పితృదేవతలు కాకి రూపంలో వచ్చి భుజిస్తారని హిందువుల విశ్వాసము. కాకి బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేస్తుంది, స్నానమాచరిస్తుంది. అదొక్క పక్షి అలా చేస్తుంది. అది ఎప్పుడు నియమం తప్పదు. సూర్యాస్త సమయం తర్వాత ఆహారం అస్సలు ముట్టుకోదు. కాకికి ఆహారం పెడితే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. కాకి తను ఆహారం చూస్తే అది ఒక్కటి ఎప్పుడూ తినదు. అరిచి గోల చేసి తనతోటి కాకుల్ని కలిపి అప్పుడు తింటుంది. కాకి తన జీవితంలో ఒకే ఒక కాకితో సంగమిస్తుంది. కాకి తన తోటి కాకులు చనిపోతే మిగతా వాటితో కలిపి గుంపులు గుంపులుగా చేరి గోలగోల చేస్తాయి. తర్వాత స్నానం ఆచరిస్తాయి. కాకి నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.